ముందుకు రండి. ఆగమా మన సహోదరి రేణుకక్క గారిది ఒక అద్భుతమైన సాక్ష్యం. ఇది 3వ వారం ఆ అక్కగారు దేవుని సన్నిధికి రావడం. 3వ వారము దేవుని వారంలో ఆ బిడ్డ పట్ల చేసినటువంటి ఒక అద్భుతమైన విషయము మైక్ ఇస్తా 2-3 నిమిషాలలో చెప్పేసి 2-3 నిమిషాలలో. అందరికీ వందనాలమ్మా. నా పేరు రేణుక. నేను ఇది 3వ వారం చర్చికి రావడం. నేను చర్చికి రావటం ఇది 3వ వారము. నేను యూట్యూబ్ ద్వారా ఆర్ఆర్కే మూర్తి మెసేజ్ల ద్వారా యేసు ప్రభు యందు విశ్వాసం పెంచుకున్నాను. ఏం చేసినా కూడా నెమ్మది ఉండేది కాదు. దేవుని పాటలు వింటూ ఆ మెసేజ్లు వింటూ దేవుని స్తుతిస్తూ ఉంటే నాకు బాగుంటది అన్నమాట ఆత్మ. లోకం కోసం మేము హిందువుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. లోకం కోసం అన్ని చేస్తూ ఉంటాం, కానీ ఎందుకో ఇవి విన్నప్పుడు, పాడుకున్నప్పుడు, స్తుతించినప్పుడు ఆత్మ సంతోషంగా ఉంటుంది. ఆ మెసేజ్లు వినటం వలన కొన్ని విషయాలు నాకు అర్థమైనాయి. ఈ లోకం అనేది శాశ్వతమైంది కాదు, పరలోకం ఒకటి ఉంటుంది. దేవుడు సృష్టిని ఆరంభించినప్పుడు మనిషిని కూడా సృష్టించాడు. ఆదాము సృష్టించాడు. అతని పక్కటెముక నుంచి హవ్వను తోడుగా సృష్టించాడు. ఇదంతా నా కోసమే, నేనే చేశాను అని దేవుణ్ణి మనము స్తుతించుట కొరకు మనిషిని సృష్టించాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ లోకంలో జీవించాలి, అనుభవించాలి, సంతోషించాలి. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. నీకు ఏదైతే బాగుంటుందో పక్క వాళ్ళకు కూడా అదే బాగుంటుందని ఫీల్ అవ్వు. నాకేం బాగుంటుంది? నన్ను ఎవరైనా కొడితేనో, మోసం చేస్తేనో, నాది లాక్కుంటేనో నాకు బాగోదు కదా. అలాగే నీది కూడా నేను తీసుకోకూడదు అనే ఈ విషయాలన్నీ కూడా నేను బైబిల్లో వినటం జరిగింది. ఆ మెసేజ్ల ద్వారా వినటం జరిగింది. నా దగ్గర పెద్ద బైబిల్ అయితే లేదు, చెప్తానన్నా. సరే, ఇలా ఈ పరంపరలో ఒక విషయం నేనైతే విన్నాను. ఎంత యూట్యూబ్ ద్వారా నేను తెలుసుకున్నప్పటికీ కూడాను ఒక సంఘం ద్వారా ఆరాధించాలి, ఆదివారం నాడు సంఘంతో కూడా ఆరాధించాలి అనే అంశం ముఖ్యమైనది అని నేను తెలుసుకోవటం జరిగింది. మరి నాకు ఏ సంఘానికి వెళ్ళాలా దేవా అని నేను ఉపవాసం ఉండి ప్రార్థించాను. మా ఇంటి ఎదురుగా మల్లేశ్వరక్క వాళ్ళని అడిగాను. సరే, ఇది దేవుని చిత్తమో కాదో అని అనుకున్నప్పుడు అక్క మా ఇంటికి వచ్చి పిలిచింది. ఇదే దేవుని చిత్తం అనుకొని వచ్చాను. వచ్చిన తర్వాత ఇది 3వ వారము. యాక్చువల్గా 16 years బ్యాక్ మా బాబుకు మ్యారేజ్ అయింది. అప్పటి నుంచి మేము అప్పుడు తీసుకున్న అప్పు రొటేషన్ పద్ధతిలో తీరుస్తున్నాం, కానీ నిజంగా అయితే సంపాదించి మా ఖర్చులు పోను అది తీర్చలేని పరిస్థితి అయితే వచ్చింది. నేను రాయలసీమ గ్రామీణ బ్యాంకులో 1,00,000 రూపాయలు అప్పుడు అప్పు తీసుకున్నాను. కడుతూ ఉన్నాం, కానీ అదేమో తెగటం లేదు. నిన్న వేరే పని నిమిత్తం బ్యాంకుకి వెళ్తే అక్కడ మేనేజర్ గారిని, సార్ ఇక్కడ నాకు లోన్ ఉంది, అది ఇప్పుడు ఎంత ఉందో చూస్తారా అంటే 4,50,000 ఉందమ్మా అన్నారు. 1,00,000 రూపాయలు తీసుకొని సుమారు కట్టా, కానీ అది వగదగలేదు. 4,50,000 ఉందమ్మా అన్నాను. ఇంకా నేనేమీ చెయ్యలేని పరిస్థితి. ఏంటమ్మా ఇప్పుడు నీ సంగతి అన్నారు. నీ బుక్ ఏదైనా ఉందా అన్నాను. లేదు సార్, నేనేం తెచ్చుకోలేదు, జస్ట్ వేరే పని ఉండి వచ్చాను, అది కనుక్కుందామని అని. సార్ నీ ఆధార్ ఇవ్వమ్మా అన్నాడు. కొట్టాడు. చూడమ్మా, నువ్వు చదువుకున్నట్లుంది కదా, 4,50,000 ఉంది నీ పేరు మీద,
రెడ్డి రేణుక పేరు మీద రాయలసీమ గ్రామీణ బ్యాంకులో 4,50,000 నా తల మీద ఉంది. ఆయన చూపించాడు, కానీ ఏమి చేయలేని పరిస్థితి, నేను మెదలకుండా ఉన్న తర్వాత అయితే ఏం చెప్పమ్మా ఇప్పుడు అన్నాడు. అసలు చెప్పే స్థితే కాదు సార్ అని చెప్పాను. సరేమ్మా, నువ్వు అదృష్టవంతురాలువి అన్నాడు. అయిందబ్బా, 4,50,000 అదృష్టం అనుకొని నేను ఇలా చూస్తూ ఉన్నా, లోపల దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నా. అయితే నీకు ఆధార్ లింక్ అవ్వలేదమ్మా, నీ సివిల్ స్కోర్ బ్రహ్మాండంగా ఉంది అన్నాడు. అది కూడా నాకు తెలియని విషయం. అప్పుడు కూడా ఆయన ముందే దేవుని స్తోత్రం అంటున్నా, అదొకటే అంటున్నా నేను. తర్వాత ఇప్పుడు ఎంత కడతావమ్మా అన్నాడు. జస్ట్ మా పొదుపు డబ్బులు అయితేనేమి, అక్కడ మా ఫ్రెండ్ అకౌంట్లో అయితేనేమి 34,500 ఉన్నాయి. ఆయన ఏమన్నాడు, మళ్ళీ అన్నాడు రెండవసారి, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా, రిజర్వ్ బ్యాంకు ఒక స్కీమ్ పెట్టింది, అది ఈ నెలలో జస్ట్ ఇక 2 డేసే ఉంది, రేపు ఎల్లుండిలో క్లోజ్ అయిపోతుంది, నువ్వు చాలా అదృష్టం. ఈరోజు ఆదివారం వచ్చింది, నిన్న శనివారం అయిపోయింది కదా నెల. చాలా అదృష్టవంతురాలివమ్మా, 35,000 కట్టమ్మా చాలు, నీ అప్పు రద్దుపరిచి నీకు ఎన్ఓసి ఇస్తాను అన్నాడు ఆయన. ఇక మేమైతే నేను ఇంకా అక్కడే దేవునికి స్తోత్రం స్తోత్రం అని నా కళ్ళం బట్టి నీళ్లు పడిపోయినాయి. ఎక్కడ 4,5 లక్షలు, ఎక్కడ 35,000? ఆ స్కీము దేవుడు ఎప్పుడు చేశాడో తెలియదు, నన్ను అక్కడికి ఎందుకు పిలిచాడో తెలియదు. ఆ సమయానికి మా ఫ్రెండ్ అకౌంట్లో ఉన్న డబ్బులు అసలు నా దగ్గర అయితే, నేను బ్యాంక్కి వెళ్ళేటప్పుడు 4 రూపాయలు కూడా లేవు. జస్ట్ మా అబ్బాయి అక్కడికి వెళ్ళి దించి వచ్చాడు అంతే. నేను తిరిగి ఇంటికి 4,5 లక్షల అప్పు రద్దుతో వచ్చాను. దేవునికి స్తోత్రం. ఈ సంఘంలో చాలా శక్తి ఉంది, విశ్వాసంగా అందరూ ప్రార్థించటము, మంచి కాపరి, ఇక్కడ ఏదో బలమైన శక్తి ఉంది అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. నా పేరు రేణుక, నా గురించి మీరు ప్రార్థన చేయండి. నాకు ఒకే ఒక ఆశ, ఆత్మీయంగా బలపడాలని ఆశిస్తున్నాను. సహాయం చేయమని అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. అక్కగారి గురించి అందరం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం. ఈ మధ్య కాలంలోనే వస్తుంది అక్క. మొన్న బుధవారం కూడా ప్రార్థన చేసుకోవడానికి వచ్చినది. ఆ రోజు లక్ష్మీదేవి ఒక్కళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన ఉన్నది, అందరం వెళ్ళిపోయాం బుధవారం రోజు. అంతకుముందు బుధవారము వచ్చారు. వచ్చి ప్రార్థన చేసుకోవడానికి మందిరంలోనికి వచ్చినప్పుడు తనొక్కతే వచ్చినది. నాకు ఫోన్ చేసింది, అన్న ఇట్లా సంగతి అంటే, సరే మా ప్రార్థన చేసుకోండి చర్చిలో, మేము ఇట్లా ప్రేయర్కి వచ్చామని చెప్పాం. అక్కడి నుంచి వచ్చి లోపల మోకరించి ప్రార్థన చేసుకుంటా ఉంటుంటే అక్కడి నుంచి మనుషులు కొట్లాడుకున్నట్లు, ఆ శబ్దాలు కొట్లాడుకున్నట్టు గట్టి గట్టిగా అరుస్తూ, ఇక మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావుగా, ఇక మాట్లాడతావా? నేను మల్లేశ్వరక్క చెప్పారు, బుధవారం ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, శనివారం విజ్ఞాపన ఉంటుంది, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు పార్టిసిపేషన్ చెయ్యి అని చెప్పారు. సరే, సండే వచ్చిందాన్ని బుధవారం కూడా వస్తామని వచ్చేసాను. నేను మా బాబుని తీసుకొని, ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుందంట, నేను పార్టిసిపేషన్ చేస్తాను, నన్ను వదిలిపెట్టి నాన్న అంటే ఇక్కడ ఎవరు లేరు. అభిషేకం అడిగితే ఇలా ప్రేయర్కి వెళ్ళారు, మీరు చేసుకోండి అమ్మా అని ఇక్కడ కూర్చోబెట్టి చేరేసాడు. నేను ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా. అప్పుడే వచ్చాను కదా నేను ఇక్కడి నుంచి, ఏం జనసంచారం అయితే ఏం లేదు, కానీ ఆ డోర్ అవతల నుంచి పెద్ద కొట్లాటలు కొడుకునే, తలకాయలు పగిలిపోతుంటే ఓ అని ఎర్రి కేకలు అట్లా ఏడుస్తేనే అర్థమవుతుంది కదా. బాగా చాలా పెద్ద గొడవ జరిగినప్పుడు, అక్కడ ఇది జరిగినప్పుడు పెద్ద వెర్రి కేకలు, అదొక ఘోష, అది నాకు వినిపిస్తూ ఉంది ఆ డోర్ అవతల నుంచి. నేను ఇక్కడ కళ్ళు మూసుకొని ఉన్నాను. ఏంటి, నేను ఇప్పుడే వచ్చాను కదా, ఈ గొడవ ఎక్కడ, ఈ గోలేంటి అని నేను ఆగి ఆలకిస్తున్నాను. అప్పుడు స్వరం వినిపిస్తా ఉంది నాకు, ఏమని, మమ్మల్ని దాటిపోయినవే అంటా ఉంది. ఎవరు నన్ను అంటున్నారు?
దాటిపోయినావు కదా ఇంకా, అయ్యో అని తల బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఇది ఏంటి, ఎవరు అసలు నాకు అర్థం కాలేదు. నేను కళ్ళు తెరవలేదు, అస్సలు ఇక్కడే కూర్చొని ఉన్నా. ఏం తండ్రి ఎవ్వరు లేరు ఇక్కడ, ఈ శబ్దం ఏంది, ఈ మాటలేంది, నాకేం అర్థం కావట్లేదు నాయన అంటే, అవేనమ్మా నేత్రాస, జీవపుడంబము, అవే. ఇంతవరకు లోకంలో వాటి గురించే కదమ్మా చూసేది. అవి తప్పించుకోలేకే కదా నా దగ్గరికి పూర్తిగా రారు. నువ్వు వచ్చావు కదా, వాళ్ళేమ్మా డోర్ దగ్గర కొట్టుకొని వస్తున్నారు అని నాకు చెప్పినట్లు అనిపించింది. ఇది నాకు జరిగింది. చప్పట్లు కొడుతూ దేవుని కనపడతాం. అక్కగారి గురించి వ్యక్తిగత ప్రార్థనలు చేయండి. దేవునికి స్తోత్రం. దేవునికి 2 చేతులెత్తి మేలును బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. రైట్, ఇంకొక సాక్ష్యాన్ని చెప్దాం.